హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు చారు లేదా మజ్జిగ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కానీ లేదా రైస్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కదాని వల్ల మీరు రైస్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఇక్కడ నేను పెరుగు వచ్చేసేసి ముందుగా చిలికి తీసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ముందుగా డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసేసేయకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి అలాగే అల్లం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీకి పట్టేసేసి ఈ పెరుగులో యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేసి వేసుకొని మజ్జిగలాగా కూడా తాగేయొచ్చండి. డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఇక్కడ నేను యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వచ్చేసేసి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఫ్రై చేసి ఆనియన్స్ యాడ్ చేస్తుంటారు, కానీ ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ డైరెక్ట్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నాను. మనం కావాలనుకుంటే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేయొచ్చండి. ఆల్రెడీ ముందర పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి వేయలేదు ఇక్కడ నేను. కరివేపాకు వచ్చేసి చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పెరుగుచారు, అది యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఆ వేడికి కొత్తిమీర కొంచెం లైట్గా మగ్గుతుందనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చాలా ఈజీగా 2 మినిట్స్లో పెరుగుచారు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అండి. పెరుగుచారు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ పెరుగు చారు మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.